మనం నిత్య జీవితంలో ఎక్కడా ఉండదు. మన సాంప్రదాయంలో, భారతీయ సాంప్రదాయంలో గడప అనేటువంటిది ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే దేవుడి గడప అంటాం దాన్ని మనం. అంటే ఆ గడప ప్రధాన ద్వారం పెట్టే రోజును కూడా మనం మంచి రోజు ఉందా లేదా చూస్తాం శాస్త్రీయంగా. ఇప్పుడు మీరు కొత్త ఇల్లు కడుతున్నారు, ఏమంటే పంతులు గారు దర్వాజా ఎక్కిస్తున్నాం, ఎప్పుడు ఎక్కిస్తాము ఏంటి మంచి రోజు అడుగుతారు. దాని కూడా మంచి రోజు, ఎందుకంటే మన ప్రధాన ద్వారం బాగుంటే కదా మనం అంటే మహాలక్ష్మి స్వరూపమే ప్రధాన ద్వారం. ఆ గడప మీద కాలు ఎందుకు పెట్టకూడదు అని అంటే మహాలక్ష్మి యొక్క స్వరూపమే గడప. అందుకనే పసుపు రాసి దానికి అలంకరింపజేసి కుంకుమలు బియ్యపెట్టుతో అలంకరింపజేసి ఆ గడప మీద కూర్చుంటే తండ్రి అప్పులు పాలవుతాడు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి మనకు అప్పులు వద్దు, దాని మీద కూర్చోను వద్దు, అట్లాగే కాలు పెట్టను వద్దు, కాలు దాటుకుంటూ వెళ్ళి. అందుకనే అమ్మాయి మా లక్ష్మి ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళల్లో కొన్ని స్త్రీలు కొంత జననము కొన్ని తిథుల్లో కొన్ని పౌర్ణమి, శుక్రవారం, మంగళవారం జనిస్తూ ఉంటారు. పెళ్ళైన తర్వాత పంతులు గారు చెప్తారు, ఏమండి మా అమ్మాయి ఇట్లా పుట్టిందండి, మరి మహాలక్ష్మి రూపు పెట్టుకొని దాటించాలి అని అంటారు గడపని. ఎందుకు అంటే మహాలక్ష్మి అమ్మాయితో పాటు అత్తగారిని తరలిపోతుందేమో భయంతో మహాలక్ష్మి రూపుని గడప మీద పెడతారు. అలా గడప మీద పెట్టి దాటిస్తారు, ఏదైనా పెరుగన్నం పెట్టి అమ్మాయికి. అందుకని చెప్పి గడప ప్రాముఖ్యం ఏంటంటే మహాలక్ష్మి స్వరూపం అని చెప్పి. ఆ గడప మళ్ళీ వాస్తు పురుషుడి యొక్క నాలుక అంటారు, దాన్ని నోరు అంటారు. 2 కళ్ళు పక్కగా 2 కిటికీలు ఉంటాయి, పైన ఒక వెంటిలేటర్ పెడుతుంటారు. ఈ మధ్యకాలం పెట్టట్లే, పాత ఇల్లు ఊరిలో మీరు వెళ్తే ఒక వెంటిలేటర్ ఉంటుంది పైన, అది నుదురు అంటారు. బొట్టు పెట్టి దాని మీద నుదురు, జుట్టు అవన్నీ, ఆ పైన రూపంతా కూడా జుట్టు వాస్తు పురుషుడికి. ఇట్లా ఒక ద్వారానికి పెద్దగా 2 కింది వరకు కూడా ఇదివరకు కాలంలో కిటికీలు పెట్టేవాళ్ళు, మధ్యలో మళ్ళీ ఒక చిన్న కిటికీలు పెట్టేవాళ్ళు. కవచ కొండలలాగా 2 కిటికీలు ఉండేవి కింద, మళ్ళీ పైన ఇంకో 2 పెద్ద కిటికీలుగా ఉండేవి. అంటే అవి చెవులు అనుకోవచ్చు, కళ్ళు. అంటే ఈ యొక్క ద్వారాలు ఏవైతే ఉంటాయో వాటికి ఆ యొక్క తలుపులు, అవి 2 తలుపులు కంపల్సరీ ఉండాలి ప్రతి ద్వారానికి కూడా. ఒకటే ద్వారం పెట్టుకుంటామండి మా ఇంటికంటే కుదరదు. మనకు 2 కళ్ళు ఉంటాయని అంటాం కాబట్టి 2 కళ్ళు, 2 తలుపులు, 2 చెవులు, 2 కిటికీలు. ఆ కిటికీల కింద ఉండేటువంటి 2 చిన్నవి కట్టు ఉంటారు, అంటే వెలుతురు పోవడానికి కిందకి కూడా. పైన కిటికీలాగా తీసుకొని పెట్టుకునేటట్టు ఉంటాయి, కింద మాత్రం చిన్నవి పెట్టేవాళ్ళు ఇదివరకు కాలంలో. ఇప్పుడు ఎవరు పెట్టడం లేదు కానీ చిన్నవి కిటికీ, అంటే వెలుతురు రావటానికి. అవి కవచ కుండలాలు, ప్రకాశిస్తూ ఉంటాయి కదా కవచ కుండలాలు. మన చెవులకి దిద్దులు పెట్టుకుంటాను కదా ఆడవాళ్ళు, అవి ప్రకాశిస్తుంటాయి. కాబట్టి గడప ప్రాముఖ్యం అటువంటిది. అందుకనే మన కడప జిల్లాని దేవుడు గడప అని కూడా అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రధాన ద్వారం కడప నుంచే ఉంటుందట. ప్రాతకాలంలో ప్రాచీన అనమాచార్యులు కానీ వాగ్గేయకారులు అనేకం కూడా కడప నుంచే వెళ్ళేవాళ్ళట తిరుపతి దర్శనానికి. అందుకని దేవుడు కడప అని కడప జిల్లాకు కూడా ఆ పేరు వచ్చింది. ఇది గడప యొక్క ప్రాముఖ్యము.